నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు। చేనేత కుటుంబాల జీవన స్థితిగతులపై సంబంధిత శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి। చీరాలలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు। ఛత్రపతి శివాజీ సేవా సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, కాషాయపు జెండాలతో రెపరెపలాడిన పట్టణ పురవీధులు। చీరాల ఈపురపాలెం రహదారిపై రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన కారు, ఆటోలో ఇరువురికి గాయాలు। చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు। చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమీక్ష సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముద్రా పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు 1044 మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించిందన్నారు। ఇప్పటివరకు 76 మందికి మాత్రమే ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని తెలిపారు। 245 మందికి రుణాలు మంజూరయ్యాయని అన్నారు। జిల్లాలో మండలాల వారీగా చేనేత కుటుంబాల సర్వే జరిగిందన్నారు। జిల్లాలో 7794 చేనేత కుటుంబాలు ఉండగా అందులో 7217 కుటుంబాలు యాక్టివ్ గాను 581 కుటుంబాలు ఇన్యాక్టివ్ గాను ఉన్నాయని సర్వే నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు। ఈ కుటుంబాలు 18 బ్యాంకుల పరిధిలోకి వస్తాయని ఎల్డీఎం జిల్లా కలెక్టర్ కు వివరించారు। 18 బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కు, చేనేత జోడి సహాయ సంచాలకులకు సర్వే రిపోర్టును అందజేయాలని డిఎల్డీఓ అధికారులను ఆయన ఆదేశించారు। జిల్లాలో చీరాల, వేటపాలెం, బట్టిప్రోలు, చెరుకూరు, రేపల్లె, మార్టూరు మండలాలలో నేత కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే రిపోర్ట్ తెలుపుతోందని కలెక్టర్ తెలిపారు। సివిల్ స్కోర్ తక్కువగా ఉండి రుణాలు మంజూరు కానటువంటి కుటుంబాలను గుర్తించి వారికి శ్రీనిధి కింద 50,000 నుండి 60,000 వరకు రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కు కలెక్టర్ సూచించారు। 100% చేనేత కుటుంబాలకు రుణాలు మంజూరు చేయటకు క్షేత్రస్థాయిలో ప్రక్రియ సమర్థంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు। సమావేశంలో చేనేత జోడి శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఎల్డీఎం శివకృష్ణ, డిఆర్డీఏ పీడీ పద్మ, బాపట్ల డిఎల్డీఓ సిహెచ్ విజయలక్ష్మి, చీరాల డిఆర్ఓడిఓ పద్మావతి పాల్గొన్నారు। ఈ డేటా ప్రకారంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అయింది వీళ్ళకి లోన్స్ అనేది మనం ఇంకా డేటాలోనే ఉన్నాము। మరి మీరు ఎంతమంది బ్యాంక్ మేనేజర్స్ వస్తారు ఈ పరిధిలో? ఇప్పుడు ఇది డేటా ఉంది కదా, ఈ 15 to 18 యూ ప్లీజ్ టాక్ టు 1-on-1 and you share this data to the all 18 branch managers. 18 మంది బ్రాంచ్ మేనేజర్లకి ఈ డేటాని షేర్ చేయండి। దీంతో పాటు డీటెయిల్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్ కాపీ షేర్ చేయండి। ఆ డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఫార్మ్ ఉంది కదా, అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది। ఆ సాఫ్ట్ కాపీ దాని మార్జిన్ మనీ కింద పే చేస్తే సరిపోతుంది। 50 కాకపోతే 60 ఇద్దాము, ఒకవేళ 10,000 ఏదన్నా వీళ్ళు ప్రాసెసింగ్కి అక్కడ ఖర్చులు ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకునేటట్టు ఉంటుంది। అలా చేయండి, దాన్ని సీరియస్ తీసుకోండి మీరు। చీరాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు। ర్యాలీలో పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ అభిమానులు తరలివచ్చారు। దీంతో చీరాల పట్టణంలోని రోడ్లని కాషాయపు జెండాలతో రెపరెపలాడాయి। దేశంలోనే హిందూతత్వానికి గుర్తింపు తెచ్చి సంస్కృతి నిర్మాణంలో ఛత్రపతి శివాజీ కీలక పాత్ర పోషించారని పలువురు ఛత్రపతి శివాజీ సేన సంఘ చీరాల శాఖ ప్రతినిధులు అన్నారు। చీరాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు। ర్యాలీ స్థానిక బోస్నగర్ లోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ముంతావారి సెంటర్ కూడల మీదుగా ముక్కోణం పార్కు నుండి గడియార స్తంభం వద్దకు చేరుకుంది। ర్యాలీలో పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ అభిమానులు తరలివచ్చారు। దీంతో చీరాల పట్టణంలోని రోడ్లన్నీ కాషాయపు జెండాలతో రెపరెపలాడాయి। ఈ సందర్భంగా పలువురు ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల శాఖ మాట్లాడారు। మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు యావత్ భారతదేశానికే గర్వకారణమన్నారు। ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవల్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఆయన చేసిన సేవలను నిత్యం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు నడవాలన్నారు। కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతావని దాస శృంఖలాలలో మగుతున్నప్పుడు అనేక ముష్కరులు, తురుష్కులు, మొఘలాయులు ఈ దేశాన్ని దోచుకుంటూ
హిందూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు 1630వ సంవత్సరము ఫిబ్రవరి 19వ తారీఖున మరాఠాలోని ఒక మరాఠా యోధుడు ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించే దాని కోసం జన్మించాడు. ఆయనే ఛత్రపతి వీర శివాజీ. ఆయన పుట్టుతూనే అనేకమైనటువంటి గొప్ప విన్యాసాలతోటి గొప్ప శక్తులతోటి పుట్టినటువంటి మహానుభావుడు. దానికి తార్కాణం ఆయన స్ఫూర్తిగా ఈ రోజు 16వ తారీఖున చీరాల టౌన్ నుంచి సిసిఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతా ఉన్నది. ఈ స్ఫూర్తి ప్రధాన అంశం ఏంటంటే హిందూ సమాజం ఐక్యతగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక బైక్ రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. హిందూ సమాజం ఐక్యంగా ఉండి ఎక్కడెక్కడ గ్రామాల్లో హిందూ సమాజంగా ఛత్రపతి శివాజీ సమాజంగా రామదండుగా తయారయ్యి ఈ హిందూ సమాజాన్ని హిందూ శైలిని ఈ యొక్క హైందవత్వాన్ని నిలుపుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సిఎస్ఎస్ ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడాను ఇదే రోజున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ జన్మించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడాను ఎన్నో రోడ్లు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, కొత్తగా నిర్మిస్తున్న వాటికి మనం ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటామంటే ఆయన చేసినటువంటి త్యాగం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం బొట్టు పెట్టుకొని ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నామంటే కేవలం ఛత్రపతి శివాజీ గారి వల్లనే. మరి అటువంటి వ్యక్తి గురించి ఈ రోజు రాబోయే తరం వాళ్ళందరూ కూడాను తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శివాజీ జయంతి ఉత్సవాల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నుంచి శివాజీ గారి నుంచి ప్రతి హిందువు కూడా తీసుకోవాల్సిన స్ఫూర్తి ఒకటే. ఎదుటువంటి శత్రువు వేల మందిలో వచ్చినా గానీ అతి తక్కువ సైన్యం 100 మందితోటే యుద్ధం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన చెప్పిన జీవిత ప్రధానమైనటువంటి ఆయన యొక్క సిద్ధాంతం తన తల్లి నుంచి ఏదైతే ఆయన నేర్చుకున్నాడో దేశం కోసం ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించి కూడా రైతులని కూడా సైనికులుగా తయారు చేసుకుంటూ మహిళలను కూడా ఒక ఆయుధంగా తయారు చేసుకుంటూ ఈ యొక్క ఏదైతే దుర్మార్గులైనటువంటి నిరంకుశులు అయినటువంటి పరాయి పాలన నుండి ఎన్నో దుర్మార్గాల్ని ఎదుర్కొంటా ఉన్నాయి. నీతి మన అప్పటికి ఉన్నటువంటి రాజ్యాలు రాజులు కూడా నీతి నియమం అంటూ నిలబడితే కాదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, దుర్మార్గుల్ని దుర్మార్గంగానే మనం జయించగలమా అనే ఒక యుద్ధ నీతిని ఈ దేశానికి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వీరుడు ధీరుడు. మన ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పని ఈ విధంగా ఈ శక్తి ప్రదర్శన ద్వారా మనందరం నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా సిఎస్ఎస్ తరపు నుంచి ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ సేవా సంఘాన్ని ఒకటి స్థాపించి దానికి ఈ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసి అందరూ హిందూ సమాజాన్ని హిందువుల యొక్క మనోభావాల్ని ఆయన పెంచే విధంగా చేశారు. కాబట్టి అందరూ ఛత్రపతి శివాజీ గారిని మనం స్మరించుకొని ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఫిబ్రవరి 19వ తేదీన మన ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారావి చేసుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా ఈరోజు 16వ తేదీన మనం బైక్ ర్యాలీ భారీగా మన చీరాలలో ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ తరఫున 300 మంది బైక్ ర్యాలీని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది మన హైందవ జాతి యొక్క గొప్ప కీర్తిని నిలబెట్టినటువంటి వీర శివాజీకి గుర్తుగా ప్రపంచానికి చాటి చెప్పి వాళ్ళ యొక్క విలువను నిలిపినటువంటి వ్యక్తి మన వీర శివాజీ. కాబట్టి ఈ శివాజీని మనం స్మరించుకోవడం కానీ వారి యొక్క జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడం కానీ ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యతగా మనం భావిస్తూ ఈరోజు ఈ ఛత్రపతి శివాజీ సేవా కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. చీరాల ఈపుర్పాలెం రహదారి ఆదినారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను క్రాస్ చేసిన క్రమంలో ఆటోను అటుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్ తో పాటుగా మరో మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 ద్వారా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. రాంగ్ రూట్ లో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టగా 2కి తీవ్ర గాయాలు, 3కి స్వల్ప గాయాలైన ఘటన ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో చోటు చేసుకుంది. చీరాల ఆర్టీసీ గ్యారేజ్ సమీపంలో సొసైటీ బిల్డింగ్ వద్ద ఈపూర్పాలెం నుండి చీరాలకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్తున్న గడ్డివాము బండిని తప్పించబోయి డివైడర్ పక్కకు రాంగ్ రూట్ లో వెళ్లగా ఆటోగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలు కాగా 3కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 6 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సంఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు అరుపులు కేకలతో రోడ్డుపై విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుల్ని 198 సహాయంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జేఎన్టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో బాలురు బాలికల పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తో పాటుగా యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ప్రక్రియ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వన్మ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఉపరక్తం ద్వారా తెలియజేశారు. విద్యార్థులు కేవలం విద్యారంగంలోనే కాక క్రీడలను రాణించాలని తద్వారానే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జేఎన్టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో బాలురు బాలికల పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తో పాటుగా యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ప్రక్రియ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఉపరక్తం ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలో సాధించే గెలుపోవటంలే నిత్య జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సైతం తట్టుకుని ముందుకెళ్లాలన్నారు. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కు జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాల చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులకు వసతి భోజనం ఏర్పాటు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు జేఎన్టీయూకే స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ అన్న శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ జేఎన్టీయూకే నుండి డాక్టర్ ఎన్ శేషగిరిరావు పరిశీలకులుగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున మరియు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆల్సో ఐ యామ్ ఎక్స్టెండింగ్ మై వార్మ్ఫుల్ థ్యాంక్స్ టు ది ఆల్ ది మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ nobly accepting this event here and conducting here in a grand manner. This institution reputation is always very high. ఎందుకంటే సెయింట్ ఆన్స్ అనేది చాలా పెద్ద కాలేజ్, అంటే అకాడమిక్ ఓరియంటెడ్ గా మా జేఎన్టీయూ కాకినాడలో ఉన్న పొటెన్షియల్ కాలేజెస్ లో వన్ ఆఫ్ ది పొటెన్షియల్ కాలేజెస్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా ఆఫ్ చీరాల. డెకేడ్స్ బ్యాక్ ఇక్కడ స్థాపించి అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ కూడా అంతే ఎంకరేజ్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కి మరియు అడ్మినిస్ట్రేషన్ కూడా ధన్యవాదాలు. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఏమవుతుందంటే యూనివర్సిటీ ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. అండ్ శ్రీనివాసరావు ఈజ్ నోబలీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో పాలసీ 2 to 3% ఎంకరేజ్ చేయడం ద్వారా, అంటే స్పోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా 3% ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ వచ్చింది. సో he will able to get a government job or any other jobs. ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా ద్వారా అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీరందరూ భవిష్యత్తులో బాగా ఎదగాలని జేఎన్టీయూ కాకినాడకి మరియు మీ కాలేజీకి, మరి ముఖ్యంగా మీరు ఏ కాలేజీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాబోయే టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో మన జేఎన్టీయూ కాకినాడ పతాక. కాబట్టి ఎందుకంటే దయచేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే డిగ్రీ మినిమం ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే రోజుల్లోనే మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. వన్స్ ఒక ప్రొఫెషన్లోకి జాబ్లోకి ఎంటర్ కాగానే ఫుడ్ మీద మనం వదిలేస్తాం, ఫుడ్ మీద అసలు దాష్ ఉంటుంది అనమాట. అంటే టైర్ అయితే 3 అయితే 4 అయితే కంపల్సరీగా ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ చదివే రోజుల్లోనే వర్క్ హార్డ్ చేయాలి, బాగా ఆడాలా, బాగా చదువుకోవాలా, జాబ్స్కి ఆపర్చునిటీ తీసుకోవాలి. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రికాషన్స్ ఎవరైతే మన పీటీ మాస్టర్లు చెప్తూ ఉంటారో కంపల్సరీ ప్రికాషన్స్ కంపల్సరీ పాటిస్తూ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి హార్టీ కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఓడిపోయిన నెక్స్ట్ బెటర్ లక్ చేయాలని చెప్పుకుంటూ. వేటపాలెం మండలం పందిళ్లపల్లి జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక అక్రమ తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పుని వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక అక్రమ తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. వేటపాలెం మండలం అక్కైపాలెం గ్రామ పంచాయతీలోని ఎంపీ యూపీఎస్ స్కూల్ ను సోమవారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనిశ్చర్యలు చేపడుతుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. వేటపాలెం మండలం అక్కైపాలెం గ్రామ పంచాయతీలోని ఎంపీ యూపీఎస్ స్కూల్ ను సోమవారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో పాఠశాలలోని విద్యాబోధన, విద్యార్థుల వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇదే క్రమంలో పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారి పలు సూచనలు చేశారు. చీరాల పాపారాజ్ తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి దేవాలయంలో 78వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి దేవాలయంలో 78వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరియు ముఖ్యంగా భక్తులకు ప్రత్యేక అలంకారం దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా 24 రకాల పూలను సేకరించి అమ్మవారికి పుష్పాలంకరణ వైభవపేతంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఏ ఊరు వచ్చింది? ఈ ఊర్లోనా? ఎవరు? వేరే డెకరేషన్ ఉన్నారు మీకు. ప్రశాంతంగా ఇవ్వండి అమ్మవారికి. విజయలక్ష్మి గారు డాడీ ఫోన్ ఇక్కడనే ఉంది. డాడీ ఫోన్ ఇల్లు మాత్రం కంపల్సరీ అయిపోతుంది తొందరగా. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అగ్రదేశాలు అమెరికా, రష్యా మధ్య బంధం సరిగ్గా లేని విషయం తెలిసింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కోసం ప్రిపరేషన్ జరుగుతోంది. సౌదీ అరేబియా వేదికగా ఆ ఇద్దరు నేతలు కలుసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ రెండు దేశాలకు చెందిన కీలకమైన వ్యక్తులు భేటీకి కానున్నారు. పుతిన్, ట్రంప్ భేటీ కోసం వాళ్ళు ప్రిపరేషన్ చేపట్టనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్లు మంగళవారం సౌదీలో జరిగే భేటీలో పాల్గొంటారు. అమెరికా అధికారులతో వాళ్ళు చర్చించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో మరోసారి అగ్ని ప్రమాదం భయాందోళన సృష్టించింది. మహాకుంభ ప్రాంతంలోని పలు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. మంటలను పూర్తిగా అదుపు చేశామని పరిపాలన వర్గాలు చెబుతున్నాయి. కల్పవాసీలు ఖాళీ చేసిన కొన్ని పాత గుడారాల్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సమాచారం ప్రకారం మహాకుంభమేళా సందర్భంగా సెక్టార్ 19 లోని మోరీ మార్గ్ లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. ముందుగా అక్కడి నుంచి జనాలను క్షేమంగా తరలించారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగ్గా లేదనే విమర్శల నేపథ్యంలో తాజాగా కూటమి సర్కారు వీటిపై ఫోకస్ పెట్టింది. సచివాలయాల ఉద్యోగులను హేతుబద్ధీకరించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చతో పాటు ప్రమోషన్లు, పీఆర్సీ వేయాలని డిమాండ్లు వచ్చాయి. ఇందులో ఉద్యోగుల్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్టు తెలిపారు. అలాగే సీనియర్ అధికారులు ఓ కమిటీ నియమించి నిబంధనలు కూడా రూపొందించి అమలు చేస్తామన్నారు. భారతదేశంలో 1999లో మొదలైన హుండాయ్ ప్రస్థానం నేటికి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి దాదాపు 60 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 3.7 మిలియన్లకు పైగా కార్లను రవాణా చేసింది. హుండాయ్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్లు, అనుకూల ధర కలిగిన ఈ కార్ల విక్రయాలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా i10 విభాగంలోని i10, గ్రాండ్ i10, గ్రాండ్ i10 నియోస్ కార్లు మన దేశం నుంచి దాదాపు 1.5 మిలియన్ల యూనిట్లకు పైగా ఎగుమతి అయ్యాయి. అలాగే వెర్నా ట్రాన్స్ఫార్మ్, ఫ్లూడిక్ తదితర వెర్నా విభాగం చెందిన 5 లక్షల యూనిట్లు తయారయ్యాయి. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరం మరో 2 రోజుల్లో మొదలు కానుంది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ లో అత్యల్ప ఎకానమీ ఉన్న 5 బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ లిస్ట్ లో టీమిండియాతో ప్లేయర్ కూడా ఉన్నారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులపై సంబంధిత శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాలలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ఛత్రపతి శివాజీ సేవా సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ. కాషాయపు జెండాలతో రెపరెపలాడిన పట్టణ పురవీధులు. చీరాల ఈపురపాలెం రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన కారు, ఆటోలో 2 గాయాలు. చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.